హాయ్ ఫ్రెండ్స్, గత శ్లోకంలో మనం ఆత్మలోనే ఆనందాన్ని వెతుక్కునే ఆత్మారాముడి గురించి తెలుసుకున్నాం కదా. మరి అలాంటి వ్యక్తి ఈ లోకంలో పనులు చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది, అసలు అతను ఎవరి మీదైనా ఆధారపడతాడా? ఈ సందేహాలకు సమాధానంగా శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో ఒక అద్భుతమైన వివరణ ఇచ్చాడు. ఒక మనిషి నిజమైన స్వేచ్ఛను ఎలా పొందుతాడో ఈ రోజు తెలుసుకుందాం. ముందుగా శ్లోకం అర్థం ఏంటంటే, అలాంటి ఆత్మజ్ఞానికి ఈ లోకంలో పని చేయడం వల్ల వచ్చే లాభం ఏమీ ఉండదు, పని చేయకపోవడం వల్ల కూడా వచ్చే నష్టం ఏమీ ఉండదు. అంతేకాకుండా తన ప్రయోజనం కోసం అతను ఈ సృష్టిలోని ఏ ప్రాణి మీద కూడా ఆధారపడడు. దీని అర్థం ఏంటంటే, సామాన్యులమైన మనం ఏదైనా లాభం కోసం పని చేస్తాం, కానీ ఆత్మజ్ఞాని ఇప్పటికే పరిపూర్ణుడు. అతనికి కొత్తగా కావాల్సింది ఏమీ లేదు. కాబట్టి పని చేయడం వల్ల అతనికి అదనపు లాభం ఉండదు. మనం బాధ్యతలు నిర్వహించకపోతే పాపం వస్తుందని భయపడతాం. జ్ఞాని మాత్రం సర్వం భగవంతుడిగా చూస్తాడు. అతను పని చేయకపోయినా అతనికి ఎలాంటి దోషం అంటదు. మన సంతోషం కోసం మనం స్నేహితుల మీదో, కుటుంబం మీదో లేదా వస్తువుల మీదో ఆధారపడతాం. కానీ జ్ఞాని తనలోనే తాను తృప్తిగా ఉంటాడు. కాబట్టి తన అవసరాల కోసం ఏ జీవి మీద లేదా ఏ వ్యక్తి మీద ఆధారపడాల్సిన అవసరం అతనికి ఉండదు. ఒక చిన్న పిల్లవాడు బొమ్మలతో ఆడుకుంటాడు. ఆ బొమ్మ దొరక్కపోతే ఏడుస్తాడు. కానీ ఒక పెద్దవాడికి ఆ బొమ్మతో పని లేదు. అవి ఉన్నా లేకపోయినా అతను రియాక్ట్ అవ్వడు. అలాగే ఆత్మజ్ఞాని ఈ ప్రపంచంలోని భోగాలను ఆ బొమ్మల్లాగే చూస్తాడు. అతను పనులు చేసినా అది కేవలం లోకాన్ని నడిపించడానికి చేసే లీల మాత్రమే. మిత్రులారా, మనం వెంటనే ఆ పరిస్థితి చేరుకోలేకపోయినా ఈ పాఠం నుండి ఒకటి నేర్చుకోవాలి. మన సంతోషం కోసం ఇతరుల మీద అతిగా ఆధారపడటం మానేయాలి. ఫలితం కోసం కాకుండా పనిని ఒక బాధ్యతగా చేయడం అలవాటు చేసుకోవాలి. లోపల ప్రశాంతతను పెంచుకుంటే బయట పనులు మనల్ని ఒత్తిడికి గురి చేయవు. నిజమైన స్వేచ్ఛ అంటే ఏది చేయకపోవడం కాదు, దేనికి బానిస అవ్వకపోవడం. మరి అంతటి జ్ఞాని కూడా పని చేయాల్సిన అవసరం లేనప్పుడు అర్జునుడిని యుద్ధం చేయమని కృష్ణుడు ఎందుకు బలవంతం చేస్తున్నాడు? శ్రీకృష్ణుడు ఇచ్చే మాస్టర్ అడ్వైజ్ ఏంటో తర్వాతి శ్లోకంలో చూద్దాం. మరిన్ని భగవద్గీత రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.